వెల్కమ్ టు లోకల్ టు గ్లోబల్. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఇవాళ విశాఖ, శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన అరసవెల్లి, శ్రీకుర్మం ఆలయాల్ని సందర్శిస్తారు. ఉపరాష్ట్రపతి టూర్ నేపథ్యంలో జిల్లా అధికారులు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా పర్యటన ముగిసే వరకు జిల్లాలో ప్రైవేటు డ్రోన్ల వినియోగంపై పూర్తి నిషేధం విధించారు. ఇవాళ రేపు విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించబోతున్నారు. విశాఖకు రానున్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కు సీఎం స్వాగతం పలకబోతున్నారు. అనంతరం ఏయూలో జరిగే ఉత్సవాల్లో చంద్రబాబుతో పాటు ఉపరాష్ట్రపతి కూడా పాల్గొనబోతున్నారు. విశాఖలో ఏయూ శతాబ్ది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబులు హాజరు కానున్నారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉదయం 9 గంటలకు విశాఖ చేరుకుంటారు. ఐఎన్ఎస్ డేగాలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్కి స్వాగతం పలుకుతారు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. ఆవిర్భావ దినోత్సవ సంబరాలను వాడవాడలా నిర్వహిస్తారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో ప్రతి గ్రామంలో గులాబీ జెండాలు ఎగురవేయడానికి పార్టీ నేతలు నిమగ్నమయ్యారు. తీవ్ర ఎండల నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే ఈ వేడుకలు నిర్వహించబోతున్నారు. పెట్రోల్, డీజిల్ కొరత నేపథ్యంలో ఆయిల్ కంపెనీలకు సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. ఆయిల్ కంపెనీలు ఎందుకు క్రెడిట్ ఇవ్వడం లేదని హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ ప్రతినిధుల్ని ప్రశ్నించారు. రిటైల్ అవుట్లెట్లకు అప్పు ఇవ్వడం లేదని ప్రతినిధులు చెప్తుండటంతో ఆయిల్ కంపెనీల తీరుపై సీరియస్ అయ్యారు. ప్రజల్ని, ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడితే అనుమతుల విషయంలో మళ్లీ ఆలోచించాల్సి వస్తుందన్నారు. ఏం జరుగుతుందో తనకు నివేదికలు వద్దు, ఫలితాలు కావాలంటూ ఆదేశాలు జారీ చేశారు ఏపీ సీఎం. తిరుమలలో ఇంధన కొరత లేదని టీటీడీ ప్రకటన చేసింది. తిరుమలలోని పెట్రోల్ బంకుల్లో ఇంధన కొరత రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపింది. ఇప్పటికే ఒక బంకుకు పెట్రోల్ ట్యాంకర్ చేరుకుంది. ఇవాళ మరో బంకుకు ట్యాంకర్ రానుందని టీటీడీ తెలిపింది. రేపు విశాఖలో గూగుల్ డేటా సెంటర్కి శంకుస్థాపన జరగనుంది. 1.35 లక్షల కోట్ల పెట్టుబడితో 601 ఎకరాల విస్తీర్ణంలో గూగుల్ డేటా సెంటర్ నిర్మించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రులు, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, సంస్థ ప్రతినిధులు పాల్గొనున్నారు. కవిత కొత్త పార్టీపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ పెట్టుకునే హక్కు ఎవరికైనా ఉందని, కానీ ఇష్టారీతన విమర్శలు చేయడం మాత్రం కరెక్ట్ కాదని అన్నారు. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కవితకు ప్రజా సమస్యలు గుర్తు లేదా అని ప్రశ్నించారు. లిక్కర్ కేసులో సహకరించకపోవడంతోనే కవిత బయటకు వచ్చారని ఆరోపించారు. బీఆర్ఎస్, కేసీఆర్ గురించి ఏవైనా మాట్లాడుకోండి, కానీ కాంగ్రెస్ పాలన గురించి మాట్లాడే హక్కు కవితకు లేదన్నారు మల్లు రవి. కవిత మాటలు వింటే చాలు ఆమె ఎవరి కోసం పార్టీ పెట్టారో అర్థమైపోతుంది అని అంటున్నారు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్. తెలంగాణ ప్రజలకు త్వరలోనే అన్ని అర్థమవుతాయన్నారు. కేసీఆర్ని మరమనిషి అంటూ మాట్లాడడం బాధాకరమన్నారు. కేసీఆర్ లేకపోతే అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చేదా అని ప్రశ్నించారు బాల్క. కవిత వెనుక అదృశ్య హస్తం ఉందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ముఖ్యమంత్రి కావాలని కలతోనే కవిత కొత్త పార్టీ పెట్టారని అన్నారు. తనను తాను కవిత గొప్పగా ఊహించుకుంటోందన్నారు. తమిళనాడు జయలలితల తెలంగాణ అమ్మని అంటోందని, ఓ పార్టీతో అదృశ్య హస్తానికి సాయపడడం తప్ప కవిత చేసేదేమీ లేదు అన్నారు. రైతు సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అవుతోందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. కూటమి పాలనలో రైతులకు నష్టాలు తప్ప లాభాలు లేవని గుర్తు చేశారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల గురించి సీఎం చంద్రబాబు కనీసం ఆలోచన చేయకపోవడం బాధాకరమన్నారు. అనంతపురంలో వైసీపీ ఆధ్వర్యంలో బీసీ గళం సభను ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైసీపీతోనే బీసీలకు న్యాయం జరుగుతుంది అన్నారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా కూటమి సర్కారు బీసీలను పట్టించుకోలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమం జగన్తో సాధ్యమని పెద్దిరెడ్డి తెలిపారు. బీసీలంటే టీడీపీ, టీడీపీ అంటే బీసీలని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా శెట్టి బలిజల అభివృద్ధి సంక్షేమం కోసం 629 జీవోని జారీ చేసిన సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు చెప్పారు. కూటమి సర్కార్కి ధన్యవాదాలు తెలుపుతూ విజయవాడలో నిర్వహించిన శెట్టి బలిజల సభలో పాల్గొన్నారు మంత్రి కొల్లు. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం టోల్గేట్ ఘటనలో టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరులపై కేసు నమోదైంది. 2 రోజుల క్రితం టోల్గేట్ సిబ్బందిపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు. ఈ ఘటనపై టోల్గేట్ మేనేజర్ ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేస్తున్నారు. కడప జిల్లా పులివెందులలో వైసీపీ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డి విచారణ ముగిసింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల కేసులో భాగంగా పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ ఎదుట ఆయన హాజరయ్యారు. 2024 నవంబర్లో నమోదైన కేసులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్తో పాటు వారి కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టు పెట్టారన్న ఆరోపణలతో భార్గవరెడ్డిని విచారించారు. పోలీసులు భార్గవ్ని సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈ కేసులో ఆయన A2గా ఉన్నారు.
కడప జిల్లా బద్వేల్లో పెట్రోల్ డీజిల్ లేక వాహనదారులంతా తీవ్రంగా కష్టాలు పడుతున్నారు. ఇదే అదనుగా చూసుకుని కొంతమంది బ్లాక్ మార్కెట్ కి తరలించేస్తున్నారు. బద్వేల్లోని కేఆర్ ఫిల్లింగ్ స్టేషన్ లో డ్రమ్ముల్లో సిబ్బంది డీజిల్ నింపుతున్నారు. వాహనాలకు ఇంధనం నింపకుండా డ్రమ్ముల్లో ఇంధనాన్ని నింపి పంపిస్తున్నారు. బ్లాక్ లో లీటర్ వాటర్ బాటిల్లో పెట్రోల్ నింపి 20 నుంచి 30 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదంటూ వాహనదారులు మండిపడుతున్నారు. గుంటూరు జిల్లాలో పెట్రోల్ కొరతపై జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో 195 పెట్రోల్ బంకులు అందుబాటులో ఉండగా కేవలం 12 బంకుల్లో మాత్రమే కొరత ఉందన్నారు. 70 బంకుల్లో డీజిల్ తాత్కాలికంగా అందుబాటులో లేదన్న జేసీ రేపు ఉదయానికి సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందని చెప్పారు. పుకార్లు నమ్మొద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ అత్తాపూర్ పరిధిలో ఉన్న రాంబాగ్ ఉప్పర్పల్లిలో హిందూ సమ్మేళనాలు ఘనంగా జరిగాయి. పెద్దలతో పాటు యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ హిందూ సమ్మేళనానికి ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన యువతతో పెరుగుతున్న మానసిక ఒత్తిడిపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న చిన్న సమస్యలకి యువత ఆత్మహత్యలు చేసుకునే ఘటనలు పెరిగిపోతున్నాయని చెప్పారు. నెల్లూరు నగరం సాలుచింతల సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. టపాసులు కాల్చడంతో వాటి నిప్పు రవ్వలు పడి సాల్చింతల దగ్గర ఉన్న ఒక లేఅవుట్లో మంటలు చెలరేగాయి. ఖాళీ స్థలాల్లోని చెట్లు, చెత్త మంటలకు ఆహుతైపోయాయి. సమీపంలోని ఇళ్లకు కూడా మంటలు వ్యాపిస్తాయని స్థానికులు భయపడ్డారు. అయితే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేస్తున్నారు. తిరుపతి జిల్లా శేషాచలం అడవుల్లో కార్చిచ్చు చెలరేగింది. జీవకోన పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలో మంటలు అంటుకున్నాయి. క్రమంగా మంటలు వ్యాపిస్తూ ఉండడంతో స్థానికులంతా భయాందోళనకు గురయ్యారు. దట్టమైన పొగలతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు. జనావాసాల వైపు మంటలు వ్యాప్తి చెందుతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమలలో శ్రీవారి బ్రేక్ దర్శనం పేరుతో మోసం బయటపడింది. టీటీడీ సభ్యుడి నకిలీ సిఫార్సు లేఖలతో దళారి నవీన్ 12 మంది దగ్గర నుంచి 36,000 వసూలు చేశాడు. నిందితుడిని తిరుమల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీటీడీ బోర్డు మెంబర్ పేరుతో నకిలీ సిఫార్సు లేఖలు తయారు చేసి నిందితుడు వాట్సాప్లో పంపించాడు. బాధితుల నుంచి 3,000 రూపాయల చొప్పున 36,000 రూపాయలు వసూలు చేశాడు. అనకాపల్లి జిల్లాలో డయేరియా ప్రబలుతోంది. నక్కపల్లి మండలం గొడిచెర్లలో డయేరియా బాధితులు పెరిగిపోతున్నారు. పీహెచ్సీలో డయేరియా బాధితుల సంఖ్య 25కు పెరిగింది. కలుషిత నీరే వ్యాధి ప్రబలడానికి కారణంగా అనుమానిస్తున్నారు. అలర్ట్ అయిన ఆరోగ్య సిబ్బంది గ్రామంలో మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేశారు. డయేరియాకు గల కారణాలపై సర్వే చేసి శాంపుల్స్ సేకరించారు. ఈ నెల 23 నుంచి డయేరియా కేసులు నమోదవుతున్నాయి. జీ కొత్తూరు, గొడ్డిచెర్లలో క్రమక్రమంగా కేసులు పెరుగుతూ పోతున్నాయి. విశాఖ జిల్లా తుంగ్లన్లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూలిన ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ స్లాబ్ వేస్తుండగా ఒక్కసారిగా కూలిపోవడం కలకలం రేపింది. ప్రమాదంలో 10 మందికి తీవ్ర గాయాలు కాగా వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే శిథిలాల కింద పలువురు చిక్కుకొని ఉండొచ్చన్న అనుమానంతో ఐరన్ మెటీరియల్స్, కాంక్రీట్ ని వేరు చేస్తూ సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ కూకట్పల్లి ఐడియల్ యాక్సెస్ రోడ్లోని ఆనర్ హోమ్స్ 39 ఎకరాల ప్రాంగణంలో శ్రీ శ్రీనివాస కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీవారి కళ్యాణంతో పాటుగా హోమాలు, యజ్ఞాలు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో నిర్వహించిన ఈ మహోత్సవంలో ఆలయ అర్చకులు ఆగమ శాస్త్రాల ప్రకారం పూజలు చేశారు. శ్రీనివాస స్వామివారి దివ్య కళ్యాణం నిర్వహించడం ఆనందంగా ఉందని ఆనర్ హోమ్స్ డైరెక్టర్ స్వప్నకుమార్, బాలు చౌదరి, వెంకటేశ్వర్లు, రాజమౌళి తెలిపారు. కొటియా గ్రామాల్లో జనగణన వివాదానికి దారితీసింది. ఒడిశా అధికారులు చేపట్టిన జనగణనకి గిరిజనులు సహకరించలేదు. సహకరించని ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ అరెస్టులపై మంత్రి సంధ్యారాణి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆంధ్రాకు వచ్చి ఒడిశా అధికారులు దౌర్జన్యం చేయడమేంటని ప్రశ్నించారు. సరిహద్దు గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురికాకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. హెచ్ ఫాస్ట్ టీమ్ ఆధ్వర్యంలో బేగం బజార్లో అవగాహన సదస్సు జరిగింది. విడి నూనె విక్రయాలకు 15 రోజుల పాటు గడువు విధించారు. ఆ తర్వాత ఉల్లంఘనలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని డీసీపీ గైక్వాడ్ హెచ్చరించారు. కల్తీ నూనె దొరికితే లైసెన్స్ రద్దుతో పాటుగా జైలు శిక్ష కూడా తప్పదన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. పలుచోట్ల 45 డిగ్రీలకు చేరుకున్నాయి ఉష్ణోగ్రతలు. పలు మండలాల్లో తీవ్రమైన వడగాలులు వేస్తున్నాయి. జనం ఉక్కిరి బిక్కిరైపోతున్నారు. అసలు ఉదయం 11 గంటలు దాటితే అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దని, ఒకవేళ వెళ్లాల్సి వస్తే సరైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. బెంగాల్లో ఇవాళ్టితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఎల్లుండి ఉదయం 2వ విడత పోలింగ్ జరగనుంది. మే 4న ఫలితాలు వెలువడబోతున్నాయి. ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్లోనే పర్యటిస్తూ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వరుస ప్రచార సభలు, రోడ్ షోలతో హోరెత్తిస్తున్నారు. బీజేపీలో చేరిన ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 7 రాజ్యసభ ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కోరారు.
మేరకు రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్కి ఓ వినతి పత్రం సమర్పించారు. 7 ఎంపీల చర్యలు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనలకు విరుద్ధమన్నారు. తాము వ్యవహారంపై రాజ్యాంగ నిపుణుల్ని సంప్రదించామని, చట్ట ప్రకారం ఆ ఎంపీలు అనర్హతకు గురయ్యే అవకాశం ఉందని అంటున్నారు. టీఎంసీ అధికారంలో ఉన్నంత వరకు బెంగాల్లో మహిళలకు రక్షణ ఉండదని ప్రధాని మోదీ చెప్పారు. స్త్రీలను హింసించే గూండాలకు ఆ పార్టీ అండగా నిలబడుతుందంటూ విమర్శించారు. అందువల్లే రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. బెంగాల్లో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలపై దారుణాలకు పాల్పడ్డ నిందితుల్ని న్యాయస్థానం ముందు నిలబెడతామన్నారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్తో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చని ప్రధాని మోదీ సూచించారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్తో ప్రత్యేక ఐడి వస్తుందన్నారు. జనగణన అధికారులకు ఆ నెంబర్ చెబితే సరిపోతుందన్నారు. రెండోసారి మీ వివరాలు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పారు. జనగణనలో పాల్గొనడం ప్రతి ఒక్కరి బాధ్యత అంటున్నారు ప్రధాని. ఢిల్లీలో అక్రమ ఔషధాల దందా గుట్టురట్టయింది. నిషేధిత నియంత్రిత ఔషధాల్ని డ్రగ్స్ అక్రమంగా రవాణా చేస్తున్న 3 నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి భారీగా అల్ఫ్రాజోలం, ట్రామడాయిల్, కోడైన్ ఆఫ్ కాఫ్ సిరప్ స్వాధీనపరుచుకున్నారు. ఈ డ్రగ్స్ ని సరైన లైసెన్స్ లేకుండా ఢిల్లీ ఎన్సీఆర్ లో ఉన్న వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించారు. యువతే లక్ష్యంగా వీటిని సరఫరా చేస్తున్నట్లుగా తేల్చారు. బీజేపీలోకి ఫిరాయించిన ఎంపీ హర్భజన్ సింగ్ కి గతంలో కేటాయించిన సెక్యూరిటీని పంజాబ్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. 9 నుంచి 10 మంది పోలీసులతో కూడిన సెక్యూరిటీని తొలగించడంతో జలంధర్లో ఉన్న హర్భజన్ నివాసం దగ్గర సిఆర్పీఎఫ్ భద్రత ఏర్పాటు చేశారు. తమిళ నిర్మాతల మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై నటీనటులకు రెమ్యునరేషన్ ఇవ్వకూడదని, కేవలం సినిమా లాభాల్లో రెవెన్యూ షేర్ మాత్రమే ఇవ్వాలంటూ ప్రతిపాదించింది. అయితే నటులు మాత్రం ఓటీటీ, శాటిలైట్ హక్కుల ద్వారా వచ్చే ఆదాయంలో కూడా భాగస్వామ్యం కావాలంటూ పట్టుబడుతున్నారు. నడిగర్ సంఘానికి చాలాసార్లు నిర్మాతలు ప్రతిపాదనలు పంపించారు. కానీ నడిగర్ సంఘం లెక్క చేయడం లేదు. నిరసనగా మే 2వ తేదీన ఒకరోజు షూటింగ్లు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఫైనల్ గా పెద్ద స్పెషల్ సాంగ్ షూటింగ్ మొదలైపోయింది. మృణాల్, సంయుక్త, మానస, వారణాసి ఇలా చాలా మంది హీరోయిన్ల పేర్లు వినిపించిన ఫైనల్ గా శృతి హాసన్ ఈ సాంగ్ కోసం మేకర్స్ సెలెక్ట్ చేసుకున్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ద సినిమా జూన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ కి సంబంధించి మేకర్స్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమాలో టైటిల్ రోల్ కి ముందు సాయి పల్లవిని ఎంపిక చేసినట్టుగా వార్తలు వచ్చినప్పటికీ ఇప్పుడు ఆమె స్థానంలో రుక్మిణి వసంతిని ఫైనల్ చేశారు అన్న టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో త్వరలోనే ఒక అధికారిక ప్రకటన రానుంది. రెండోసారి తల్లి కాబోతున్నట్టుగా ప్రకటించిన దీపికా పదుకోన్ కింగ్ మూవీ సెట్ లో అడుగుపెట్టారు. భారీ యాక్షన్ సీన్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. షారూక్, దీపిక కలిసి 8 మందితో పోరాడే సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. టార్గెట్ ని గుజరాత్ 16.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఐపీఎల్లో లక్నో సూపర్ జైంట్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య లక్నోలో జరిగిన లో స్కోరింగ్ థ్రిల్లర్ అభిమానుల్ని అలరించింది. ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో తొలి సూపర్ ఓవర్లో కోల్కతానే విజయం వరించింది. కేకేఆర్ నిర్దేశించిన 156 పరుగుల స్వల్ప ఛేదనలో లక్నో కూడా నిర్ణీత ఓవర్లలో అంతే స్కోర్ చేయడంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్లో లక్నో నరైన్ మాయ చేయడంతో 1 పరుగు చేసింది. రింకు తొలి బంతికే 4 బాది కోల్కతాకు 2వ విజయాన్ని అందించాడు. మొదట మొహసిన్ ఖాన్ 5 వికెట్లు తీసి కేకేఆర్ ను దెబ్బతీశాడు. రింకు సింగ్ పోరాడి ఆ జట్టును పోటీలో నిలబెట్టాడు.